గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 13 మరియు 14 ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. న్యూయార్క్కు చెందిన న్యూస్ వీక్ మ్యాగజైన్ ముఖ చిత్రంపై ఇందిరాగాంధీ తర్వాత ఎవరు కనిపించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏప్రిల్ 1966 సంచికలో పత్రిక ముఖ చిత్రంపై కనిపించారు. న్యూయార్క్కు చెందిన న్యూస్ వీక్ మ్యాగజైన్ భారతదేశం, చైనా సరిహద్దు పరిస్థితి, రామ మందిరం, ఆర్టికల్ 370 వంటి వాటిపై దృష్టి సారించే వ్రాతపూర్వక ప్రశ్నల ద్వారా ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసింది. పిఎం మోడీ మరియు న్యూస్ వీక్ బృందం మధ్య 90 నిమిషాల సంభాషణతో వ్రాసిన ప్రశ్నలు అనుసరించబడ్డాయి. నెక్స్ట్, భారత ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2024 భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ యొక్క 5వ ఎడిషన్ 15 నుండి 28 ఏప్రిల్ 2024 వరకు ఉజ్బెకిస్తాన్లోని టెర్మైజ్ జిల్లాలో నిర్వహించబడుతుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మరియు సాయుధ దళాల నుండి పాల్గొనే బృందాలు కలిసి ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్కి శిక్షణ ఇస్తాయి. సాయుధ దళాలు సహకారాన్ని పెంపొందించుకోవడం మరియు భవిష్యత్తులో ఉమ్మడి సైనిక పని కోసం పునాదిని స్థాపించే లక్ష్యంతో ఉమ్మడి శిక్షణ కసరత్తులో పాల్గొంటాయి. నెక్స్ట్, మొదటిసారిగా అంగారా A5 రాకెట్ను ఎవరు విజయవంతంగా ప్రయోగించింది? రష్యా తన అంగారా A5 స్పేస్ రాకెట్ను మొదటిసారిగా 11 ఏప్రిల్ 2024న పరీక్షించింది. ఈ టెస్ట్ లాంచ్ ఫార్ ఈస్ట్లోని ఓస్టోచ్ని కాస్మోడ్రోమ్ నుండి జరిగింది. అంతకుముందు ఏప్రిల్ 9 మరియు 10 తేదీలలో అంగారా రాకెట్ యొక్క 2 ప్రయోగాలు చివరి నిమిషంలో రద్దు చేయబడ్డాయి టెక్నికల్ లోపం వల్ల. నెక్స్ట్, NS-25 మిషన్ కోసం తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడు గోపీచంద్ తోటకూర. బ్లూ ఆరిజిన్ జెఫ్ బెజోస్ స్థాపించిన మార్గదర్శక స్పేస్ వెంచర్ వాణిజ్య అంతరిక్ష ప్రయాణంలో రాబోయే NS-25 మిషన్ కోసం ఎంపిక చేసిన సిబ్బందిని ఇటీవలే ఆవిష్కరించింది. ఈ మిషన్లోని విశిష్ట సభ్యులలో గోపీచంద్ తోటకూర విజయవాడకు చెందిన వ్యక్తి మరియు ప్రిజర్వ్ లైఫ్ సహ వ్యవస్థాపకుడు. తోటకూరను సిబ్బందిలో చేర్చుకోవడం అతను మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడు కావడానికి ఒక అద్భుతమైన క్షణాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఇస్రో జీరో ఆర్బిటల్ డెబ్రిస్ మైలురాయిని సాధించింది. ఇస్రో తన PSLV C58 XPUSAT మిషన్తో జీరో ఆర్బిటల్ డెబ్రిస్ మైలురాయిని సాధించింది. PSLV యొక్క చివరి దశను POEM-3గా మార్చడం ద్వారా వినూత్నంగా అంతరిక్ష వ్యర్థాలను తగ్గించింది. జీరో ఆర్బిటల్ డెబ్రిస్ అంటే అన్ని భవిష్యత్ మిషన్లు కార్యకలాపాల కోసం 2030 నాటికి భూమి మరియు చంద్రుని కక్షలలో శిథిలాల ఉత్పత్తిని గణనీయంగా పరిమితి చేస్తుంది. నెక్స్ట్, POEM-3 అంటే PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మోడ్యూల్ 3. నాసా చంద్రుని కోసం కొత్త టైమ్ జోన్ కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ LTCను ప్రారంభించింది. US వైట్ హౌస్ అధికారికంగా నాసా చంద్రుని కోసం సమయ ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది. దీనిని కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ అని పిలుస్తారు. దీనిని అంతర్జాతీయ సంస్థలు చంద్రుని ఉపరితలంపై తమ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉపయోగించవచ్చు. లూనార్ టైమ్ జోన్ను ఏర్పాటు చేయడం వల్ల అంతరిక్ష నౌక డేటా బదిలీలు, ల్యాండింగ్, డాకింగ్ మరియు నావిగేషన్ మధ్య కమ్యూనికేషన్లు మెరుగ్గా ప్రారంభమవుతాయి. నెక్స్ట్, అంతర్జాతీయ సాహిత్య బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? కన్నడ కవయిత్రి మమతా జీ సాగర్. నెక్స్ట్, ఇండియన్ ఆయిల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అరవింద్ కుమార్.
నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నిపుణుల సర్వే ప్రకారం భారతదేశం 10వ స్థానంలో నిలిచింది. రష్యా అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్, అదానీ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ ఎక్కడ నిర్మిస్తుంది? గుజరాత్లో. భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది? జస్టిస్ అనిరుద్ధ బోస్. సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ కుమార్ ఐపీఎస్. 2023లో డిజిటల్గా డెలివరీ సేవలలో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. నెక్స్ట్, ప్రొఫెసర్ రామన్ మిట్టల్ మరియు డాక్టర్ సీమా సింగ్ రచించిన ది లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండ్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. నెక్స్ట్, జాంబీ డ్రగ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సియరా లియోన్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నెక్స్ట్, హైదరాబాద్కు చెందిన భారతీయ అమెరికన్ నటి అవంతిక వందనపును హార్వర్డ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మరియు బిరుదుతో సత్కరించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.